హాయ్ అండి, నేను మీ కీర్తనక్కని. నేను చేసే పని మీకు పరిచయం చేస్తున్నాను. అదిగండి బ్లౌజ్ కటింగు. మన సైడు కాకుండా వేరే సైడు మనకు ముందుగా 4 మడతలతో ఒక బ్లౌజ్ని తీసుకొని 4 మడతలు పెట్టాలి. ఓన్లీ బ్లౌజ్తోనే కటింగ్ చేయడము మీకు చూపిస్తున్నాను. ఎవరైనా కొత్తగా నేర్చుకుంటే ఈ వీడియో చూడండి. మీకు ఏది అంటే టేప్ ఆధారం లేకుండా ఓన్లీ బ్లౌజ్తోనే కటింగ్. ఇది హ్యాండ్స్కి అది చిన్న హాఫ్ ఇంచ్ తీసుకోవాలంటే లైనింగు కలపడానికి అది మనము చేతి కుట్లు లేకుండా మిషన్తోనే స్టిచ్ చేసుకోవడానికి వీలుగా చిన్న హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. దానికి మనం ఎక్కడైతే మార్జిన్ చేసుకున్నామో దానికి కరెక్ట్గా ఆ బ్లౌజ్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువైనా బాగోదు. అలా సరి చేసుకొని నేను ఒక దగ్గర టేప్ వాడతాను. ఉన్నదంతా మామూలు బ్లౌజ్తోనే వాళ్ళు ఏదైతే ఇస్తారో దాంతో చేసేస్తాను. మనకి టేపు బ్లౌజు అంటే మనకు గుర్తుండదు కదా, అందుకనే నేను ఓన్లీ బ్లౌజ్ కటింగే. మన ఇంట్లో పనులన్నీ చేసుకొని ఏదో ఇంట్లో చిన్న చిన్న అవసరాలకైనా మన సహాయం చేయాలి కదా. అందుకే నేను ఈ టీచింగ్ చాలా కష్టంగా నేర్చుకున్నాను, కానీ చాలా ఇష్టంగా చేస్తాను ఈ వర్క్. అలా మార్జిన్ చేసుకుని, ఎందుకంటే అలా చేసుకుంటే మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అలా కట్ చేసుకోవచ్చు. ఇగో 2 4 మడతలుగా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు 2 మనం ముందుగా 2 ఉంచేలా చూసుకోవాలి. మళ్ళీ కిందన కూడా చిన్న మార్జిన్ లాగా గీత వేసుకోండి. ఎందుకంటే కిందని కూడా నేను మా ఊర్లో పెద్దగా ఎవరో చేతి కుట్లు వేసుకోరు, అన్ని మిషన్ కుట్లే. అందుకే లైనింగ్ బ్లౌజు మామూలుగా అది జాయింట్ చేసుకోవడానికి, నడుము కుట్లు కూడా మిషన్ బయట కనిపించకుండా పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. నడుము పొడవు కూడా ఎంత ఉందో చూసుకోవాలి. నడుము పొడవది ఒకటి బ్లౌజ్కి ఉన్న పొడవు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి, హాఫ్ ఇంచ్ తీసుకోవాల్సి. అందుకని 2 గీతలుగా పెట్టాను, 2 మార్జిన్లు. పొడవు తీసుకున్నాము, నడుము పొడవు తీసుకున్నాము, వెడల్పు కూడా తీసుకోవాలి కదా. 2 కలిసి మడత పెట్టుకోవాలి బ్లౌజు 2 వైపులా. అది కొద్ది క్రాస్గా పెట్టి ఎంత పొడవు ఉందో అంత పొడవుకి మార్జిన్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా తీసుకునే అవసరం లేదు దానికి.
మొత్తం జాకెట్ పొడవు కాకుండా హాఫ్ సైడ్ ఎంత ఉందో కూడా అది మనం చూసుకోవాలి. ఇక్కడ మాత్రమే నేను టేపు వాడతాను, అంటే ఇంకెక్కడ టేపు వాడను. నడుము పొడవు ఎంత ఉందో ఈ బ్లౌజ్కి అయితే నడుము పొడవు 12. చూడండి ఈ బ్లౌజ్కి. మళ్ళీ చంక పొడవు కూడా 12. నేను చంక పొడవు తక్కువగా వస్తుందేమని టేపు వాడతాను, అంతే అది 12. అక్క నన్ను తీసుకో వీడియో నీకు ఎలా కాదు సంఖ చూడండి, నడుము పొడవు సంఖ పొడవు ఒకే ఉండాలి. నడుము సంఖ 12 వచ్చింది. మీకు మళ్ళీ చూపించాలని. సంఖ తక్కువ నడుము పొడవు ఉంటే బాగోదు కదా, రెండు ఒకేలా ఉంటేనే బాగుంటుంది. కరెక్ట్గా సరిపోద్ది మనం వేసుకున్నా సరే, ఎలాంటి కస్టమర్ అయినా సరే. నేను ఎక్కువగా కొట్టను, ఎందుకంటే నాకు హెల్త్ కొద్దిగా బాగోదు. కానీ ఎవరైనా మనకి నచ్చిన వాళ్ళు ఉంటేనే అర్జెంట్ బ్లౌజులు అయినా కుడతాను. మిషన్ కూడా మనకి చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది, కానీ మనకు ఆరోగ్యం మనం కాపాడుకోకపోతే మిషన్ వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఎంత అయితే మనకు ఆదాయం ఇస్తుందో నష్టాలు కూడా ఉన్నాయి. నడుము మనకు 12 వచ్చింది కాబట్టి 6 తీసుకున్నాను. అదే మామూలుగా సన్నంగా ఉన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎంత వెడల్పు అయితే పెట్టమంటారో దానిని బట్టే మనం చేయాలి. నేనైతే 6 వచ్చింది, ఫస్ట్ 12 వచ్చింది కాబట్టి నేను 6 తీసుకున్నాను. 6కి కిందని 3 తీసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. టేపు అవసరం లేదు, కానీ చూపించడం కోసమే అది మీకు చూపిస్తే, అంటే టేప్ అయితే గుర్తుగా ఉంటుంది కదా అని. అంతేకాని టేప్తో పని లేదు. ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా మనం మార్జిన్ ఇచ్చుకొని కట్ చేసుకొని సరిపోద్ది. నేనైతే వెనకాల మాత్రమే, బ్యాక్ మాత్రమే టేప్ వాడతాను. మోడల్స్ గట్టా పెట్టాలంటే నా దగ్గర ఏవి ఉండవు, ఓన్లీ స్కేలు టేపు మార్జిన్ గీసుకుండేది ఉంటుంది అంతే. చూడండి, ఇంకా అలాగా అలా మనం మార్జిన్ గీసుకొని అదిగో జబ్బ జారిపోకుండా ఎంతైతే అవసరమో అంత నేనంతా కూడా మీకు జాకెట్తోనే చూపిస్తున్నాను. కానీ మనకి గుర్తుగా ఉండాలంటే కొంతమందికి జాకెట్తో రాలేనప్పుడు టేపు కూడా వాడుకోవచ్చు. కానీ మీకు చూపించడం కోసమే నేను